నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకోవడం జరిగింది. అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్, బ్యాలెన్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఇన్ ఎసిడిక్ మీడియం మీద మనం 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఎసిడిక్ మీడియం మీద 3rd ఎగ్జాంపుల్ సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ ఏమంటున్నాం, ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఏంది, రిడక్షన్ ఏంది, ఆక్సిడేషన్ ఏంది, రిడక్షన్ ఏంది అని మనం గుర్తుపట్టాలి. చూడండి, Fe+2 టు Fe+3, Fe+2 +2 నుండి +3కి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ ఆక్సిడేషన్ నెంబర్. ఆక్సిడేషన్ రిడక్షన్లో మనం కాన్సెప్ట్లో ఇంక్రీజ్ ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సీకరణ స్థితిలో పెరుగుదల, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ కాల్డ్ ఆక్సిడేషన్, సో Fe+2 టు Fe+3గా మారడం ఆక్సిడేషన్. నెక్స్ట్ ఒకటి ఆక్సిడేషన్ అంటే రిమైనింగ్ ఏంది, రిడక్షన్. చూడండి, ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1. అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏంది, రిడక్షన్. సో మీరు డైరెక్ట్గా ఒకటి ఆక్సిడేషన్ గుర్తుపట్టగలిగితే రెండవది మీరు ఆటోమేటిక్గా గుర్తుపట్టవచ్చు, ఒకటి ఆక్సిడేషన్ ఇంకోటి రిడక్షన్. మీరు ఆక్సిడేషన్ స్టేట్స్ బట్టి కూడా చెప్పొచ్చు కదా, ఎట్లా +2 నుండి +3కి పెరిగింది అంటే సేమ్ ఆక్సిడేషన్. ఇక్కడ H2O2లో హైడ్రోజన్ ఆక్సిడేషన్ నెంబర్ను క్యాలిక్యులేట్ చేద్దాం ముందుగా. H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్లో హైడ్రోజన్ ఆక్సిడేషన్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్ ఈజ్ ఈక్వల్ 0. సో హైడ్రోజన్ ఏంది X కదా, 2 ఇంటూ ఆక్సిజన్ ఎంత -2 ఈజ్ ఈక్వల్ 0. 2x +× -, 2 2 जा 4 ఈజ్ ఈక్వల్ 0. 2x ఈజ్ ఈక్వల్ టు +4, x ఈజ్ ఈక్వల్ టు +4/2, 2 1 जा 2 2 जा, x ఈజ్ ఈక్వల్ టు +2, ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి అంటే H2O2 Fe+2తో రియాక్ట్ కాకముందు దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే +2. సో H2O అండర్లైన్ ద ఎలిమెంట్ హైడ్రోజన్, 2 ఇంటూ హైడ్రోజన్ ప్లస్ 1 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ 0. 2 ఇంటూ X ప్లస్ 1 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ 0. 2x +× -, 2 1 जा 2 ఈజ్ ఈక్వల్ 0. 2x ఈజ్ ఈక్వల్ టు +2, x ఈజ్ ఈక్వల్ +2/2, 2 1 जा 2 1 जा, x ఈజ్ ఈక్వల్ టు +1, అంటే +2 to +1 అంటే ఇది ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. సో H2O2 to H2O, Fe+2 to Fe+3, Fe+2 to Fe+3 అనేది ఆక్సిడేషన్, H2O2 to H2O అనేది రిడక్షన్. నెక్స్ట్ వన్, దీంట్లో ద ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ Fe+2 to Fe+3 +2 to +3 oxidation number, the reduction of reaction H2O2 to H2O +2 to +1 oxidation number. The oxidation of reaction Fe+2 to Fe+3, the reduction of reaction H2O2 to H2O. ఈ విధంగా మనం ముందు ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షను, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ను దీంట్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ వైపు ఏమో Fe+2 to Fe+3, ఎందుకు అంటే ఆక్సిడేషన్ నెంబర్ +2 నుండి +3కి ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్
ఆక్సిడేషన్. కాబట్టి Fe+2 టు Fe+3 అనేది ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ వైపుకు, H2O2 టు H2O రిమైనింగ్ ఉన్నది H2O2 టు H2O రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఎందుకంటే ఇక్కడ +2 నుండి +1 ఆక్సిడేషన్ స్టేట్కు చేంజ్ అయింది కాబట్టి ఇది రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ వైపుకు రాయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమన్నాం? బ్యాలెన్స్ ఆఫ్ ఆటమ్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. బ్యాలెన్స్ ఆఫ్ ఆటమ్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ బ్యాలెన్స్ చేయండి. ఏమున్నాయి ఇక్కడ? Fe+2 Fe+3 సేమ్. Fe ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. Fe ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఇక్కడ H2O2 H2O. ఇక్కడ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి అంటే మిగిలిన ఆటమ్స్గా, అంటే మామూలుగా ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ ఏంది? ఇక్కడ హైడ్రోజన్ కదా, ఆక్సిజన్ హైడ్రోజన్ ఆటమ్స్. అది మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఆక్సిజన్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేస్తాము. కానీ ఇక్కడ ఈ స్టెప్లో ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఇక్కడ కూడా అన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ? లేవు. Fe+2 టు Fe+3. ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ నాట్ ప్రజెంట్. ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ఇక్కడ లేవు. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 కదా, H2O2. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1. కాబట్టి ఒక ఆక్సిజన్కి ఏం చేయాలి? మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఆక్సిజన్కు ఒక H2O. సో H2O ప్లస్ H2O. ఆక్సిజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. అంటే ఫస్ట్ ఇక్కడ హైడ్రోజన్ అంటే ఇక్కడ ఆల్రెడీ యాసిడ్గా ఏదైతే రియాక్షన్ ఉందో అదే వస్తుంది. కాకపోతే మనం ఇట్లా హైడ్రోజన్ ఈజ్ బ్యాలెన్స్ అని రాస్తాము. మళ్ళీ ఆక్సిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో హైడ్రోజన్ కూడా మళ్ళీ బ్యాలెన్స్ చేస్తాం. అక్కడ రియాక్షన్ మళ్ళీ ఎట్లా ఉందో అట్నే రావడం కొరకు, అట్నే వస్తుందని చెప్పడం కొరకు అట్లా రాయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్స్ కూడా ఉన్నాయా? లేవు. కాబట్టి ఏమనాలి? హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ నాట్ ప్రజెంట్. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. ఇక్కడ 2+2 4 ఉన్నాయి. కాబట్టి ఎన్ని లేవు? ఇంకా ఇక్కడ 2 హైడ్రోజన్స్ లేవు. కాబట్టి ఒక హైడ్రోజన్కి ఏం చేయాలి? ఒక H+ యాడ్ చేయాలి. ఎక్కడ తక్కువ ఉన్నాయి? రైట్ సైడ్ ఏమో 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి కదా. కాబట్టి 2 యాడ్ చేయాలి. అంటే 2H+. యూస్ రైస్ H2O ప్లస్ H2O. H2O ప్లస్ H2O అంటే ఏంది? 2H2O. H2O ప్లస్ H2O అంటే 2H2O. సో 4 hydrogens. Hydrogen is balanced. First step lo balance of atoms other than oxygen and hydrogen. Second step lo balance of oxygen atoms. Third step lo balance of hydrogen atoms. Next ఇప్పుడు ఏం చేయాలి? బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్ అంటే ఏం చేయాలి? ఇక్కడ +2 ఉంది కదా, ఇది కూడా +2కు సమానం చేయాలి. అంటే Fe+2 గివ్స్ రైస్ Fe+3 ప్లస్ 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు +3 -1 అంటే +2కు సమానం కదా. సో బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని H+ ఉన్నాయి? ఇక్కడ 2+ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. H2O2 plus 2H plus 2 electrons gives rise to H2O. సో 2 ప్లస్లు ఉన్నాయి, 2 మైనస్. బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్.
సో దీని ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్ల సంఖ్యను సమానం చేయాలి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మరి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ 2 ఎలక్ట్రాను 2 సమానం కావాలంటే ఈక్వేషన్ 1ని ఏం చేయాలి? మనం 2 చేత మల్టిప్లై చేసినట్లయితే అప్పుడు 2 ఇంటూ Fe ప్లస్ 2 ఇంటూ Fe ప్లస్ 3 2 ఇంటూ ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 సమానంగా ఉంది కాబట్టి ఈక్వేషన్ 2ని మనం 1 చేత మల్టిప్లై చేసినట్లయితే 1 ఇంటూ H2O2 1 ఇంటూ 2 H ప్లస్ 1 ఇంటూ 2 ఎలక్ట్రాన్స్ 1 ఇంటూ 2 H2O. ఈ విధంగా ఈక్వలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ చేసిన తర్వాత యాడింగ్ 2 ఆఫ్ రియాక్షన్స్ 2 Fe plus 2 Fe plus 3 2 electrons. Next H2O2 2H plus 2 electrons 2H2O 2 electrons gets cancel. మిగిలింది ఏంది? 2Fe plus 2 H2O2 2H plus gives rise 2Fe plus 3 2H2O. Adding these 2 of reactions we get 2Fe plus 2 plus H2O2 plus 2H plus gives rise 2Fe plus 3 plus 2H2O. 2Fe plus 2 2Fe plus 2 plus H2O2 plus 2H plus gives rise 2Fe plus 3 plus 2H2O. This is the balanced equation. This is the balanced equation. ఈ విధంగా మనం ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన ఆటమ్స్ ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ ఉంది, మిగిలిన ఆటమ్స్ ఏం లేవు. కాకపోతే మనం ఇక్కడ ఆటమ్ అనేది అంటే ఆక్సిడేషన్ నెంబర్ అనేది హైడ్రోజన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బేస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ కూడా ఆల్రెడీ బ్యాలెన్స్ అయిందని చెప్తూ అంటే ఈ రియాక్షన్ యాస్టీజ్గా మళ్ళీ అదే స్టెప్లో యాస్టీజ్గా ఉంచడం అనేది జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ఇక్కడ లేవు. సో మళ్ళీ ఈ రియాక్షన్ మళ్ళీ యాస్టీజ్ అట్నే ఉంటుంది. హైడ్రోజన్ ఆటమ్స్ ఏం లేవు, సో మళ్ళీ యాస్టీజ్ అట్నే ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి. ఆక్సిజన్ను బ్యాలెన్స్ చేయడం కొరకు ఇన్ ఎసిడిక్ మీడియంలో ఆక్సిజన్ను బ్యాలెన్స్ చేయడం కొరకు ఒక ఆక్సిజన్ తక్కువ పడితే ఒక H2O తీసుకోవాలి. అట్లా ఎన్ని ఆక్సిజన్లు తక్కువగా ఉంటే అన్ని H2Oలు తీసుకోవాలి. సో ఒక ఆక్సిజన్ తక్కువ పడ్డది కాబట్టి ఒక H2O తీసుకున్నాం, ఆక్సిజన్ బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ స్టెప్లో హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయడం కొరకు ఎన్ని హైడ్రోజన్లు తక్కువ పడతాయో, ఎన్ని హైడ్రోజన్లు తక్కువగా ఎటువైపు అయితే ఉంటాయో అటువైపు ఒక హైడ్రోజన్ బదులు ఒక H+ తీసుకోవాలి, ఒక హైడ్రోజన్ బదులు ఒక H+ తీసుకోవాలి. సో ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్ తీసుకోవాలి. అట్లా ఆక్సిజన్ హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి బ్యాలెన్స్ అయిన తర్వాత చార్జెస్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ +2 చార్జెస్ ఉంది, ఇక్కడ +3 ఉంది. +3ని +2కి సమానం చేయాలి. అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నట్లయితే +3 - 1 +2కి సమానం అవుతుంది. అట్లా బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్ ఇక్కడ 2 ప్లస్లు ఉన్నాయి, సో 2 మైనస్లు ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్. ఆ తర్వాత ఈక్వలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ల సంఖ్యను సమానం చేయాలంటే ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ 2 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దీన్ని 2 చేత మల్టిప్లై చేస్తే 2 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఇది 1 చేత మల్టిప్లై చేస్తే మళ్ళీ 2 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఆ విధంగా యాడింగ్ 2 ఆఫ్ రియాక్షన్స్ మనకు వి గెట్ 2Fe plus 2 H2 plus H2O2 plus 2H plus 2Fe plus 3 plus 2H2O. This is the balanced equation.
బ్యాలెన్స్ చేసేటప్పుడు ముందుగా మీరు ఏం చేయాలి, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ సపరేట్ చేసుకోవాలి, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ సపరేట్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ ముందుగా తుల్యం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఆ తర్వాత ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి, ఆ తర్వాత హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఎసిడిక్ మీడియంలో ఆక్సిజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎన్ని ఆక్సిజన్ తక్కువ పడతాయో అన్ని H2Oలు తీసుకోవాలి. అదే హైడ్రోజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎన్ని హైడ్రోజన్ తక్కువ పడతాయో అన్ని H+లు తీసుకోవాలి. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ ఛార్జెస్ బ్యాలెన్స్ చేయాలి. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ అంటే ఈక్వలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ల సంఖ్యను సమానం చేయాలి. ఆ తర్వాత ఈ 2 ఆఫ్ రియాక్షన్స్ను యాడింగ్ చేసినట్లయితే మనకు ఫైనల్ రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షనే దిస్ ఈజ్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఈ విధంగా ఎసిడిక్ మీడియంలో ఈ కండిషన్స్ ఉపయోగిస్తూ మనం బ్యాలెన్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ను బ్యాలెన్స్ చేస్తాము.